ఉమ్. అమ్మగారు కొంచెం పోయింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అయ్యగారు, నీ పేరేంటి అయ్యగారు? నీ పేరు సైదులేనా? సైదులే కదా. అంటే నువ్వు బాప్తిసం నీ హృదయపూర్వకంగా తీసుకుంటున్నావా, లేకుంటే ఎవరైనా నిన్ను బలవంతం చేసి నువ్వు తీసుకోవాలని మెడ మీద కత్తి పెట్టారా? నీ హృదయపూర్వకంగానే తీసుకుంటున్నావా? తీసుకుంటున్నావు, ఎవరి బలవంతం ఏం లేదు. నీ హృదయపూర్వకంగానే తీసుకుంటున్నావు. యేసు ప్రభువు నిజ దేవుడు అని తెలుసు కదా. ఈ రోజు నుంచి ఆయన కొరకు బ్రతుకుతావా? ఆయన కొరకు జీవిస్తావా? ఆయనకు సాక్షిగా ఉంటావా? వ్యర్థమైన అలవాట్ల జోలికి, త్రాగుడు, రకరకాల ఏవన్నా నిన్ను ప్రేరేపిస్తే వాటి జోలికి వెళ్ళవు కదా. ఓకే, స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన మార్పును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నేను ఆశీర్వదించును గాక. ప్రియ దేవుడు ప్రజలారా, ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు దేవదూతలు సంతోషిస్తారు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే, వ్యతిరేకులు ఏమంటారంటే ఇది మత మార్పిడి చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు అంటారు. కానీ ఇది మత మార్పిడి కాదు. దేవుని సన్నిధిలో మనం పాపాలు విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని, ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతుకుతాను, త్రాగుడు జోలికి వెళ్ళను, పాపాల జోలికి వెళ్ళను, వ్యభిచారం జోలికి వెళ్ళను, అయ్యా నేను మంచిగా జీవిస్తాను, మంచి ప్రవర్తన కలిగి ఉంటాను, సమాజంలో నాకంటూ ఒక విలువ ఉండాలనే, అదే కదా. కనుక నా దేవుడి ప్రజలారా, ఈ బాప్తిస్మం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇదొక మార్గం. దేవుని సన్నిధిలో పాపాలు విడిచిపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. అదే కాదండి, ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ భూమి మీద ఎవరైనా చనిపోవాల్సిందే, కానీ ఎవరైతే చనిపోతారో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ ఇడిచిపెట్టిన ఇల్లులు, ఇక్కడ వదిలేసినటువంటివి అన్ని పరలోక రాజ్యంలో దేవుడు నివాస స్థలాలని మనకు ఇస్తాడు. అందుకని ఇది శాశ్వతం కాదు. ఇది ఈ భూమి మీద మనం పరదేశం గనక ఎవరైనా ఇప్పటి వరకు మారు మనసు పొందని వాళ్ళు, బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటే ఇకపై మీరు కూడా తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద మనిషి తప్పులు చేసి పశ్చాత్తాపడితే పోలీసులైనా క్షమిస్తారు, పెద్ద మనసులో పెట్టినప్పుడు వాళ్ళైనా క్షమిస్తారు. కొంతమంది నేరగాళ్లకు కూడా కోర్టు ఎదుట వాళ్ళ తప్పులు పొరపాట్లు ఒప్పుకున్నప్పుడు చాలా మందికి ఉరిశిక్ష కూడా రద్దయింది. అవి ఎంత నిజమో, అవి ఎంత వాస్తవమో దేవుని సన్నిధిలో కూడా తప్పులు పాపాలు విడిచిపెట్టి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళడం మాత్రం 100%, 100% నిజం. ఇది వాస్తవం, ఇది నిజం. నిజమైన దేవుని నువ్వు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకోవడం నిజంగా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుడి ఆలోచన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో. నీ పేరు అయ్యగారు? పాత పేరు సైదులు గారికి ఇప్పుడు నేను బాప్తిసం ఇస్తున్నాను. ఇటు మళ్ళీ అయ్యగారు, ఇగో ముక్కు నీళ్ళు పోకుండా ఇట్లా పెట్టుకో, ముక్కు ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకో. తండ్రి, కుమార, సరే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో సైదులు గారికి ఇప్పుడు నేను బాప్తిసం ఇస్తున్నాను. ఈ రోజు నుండి సైదులుగా పిలవబడిన నీ పేరు దేవుని ప్రేరేపణ చేత దేవుడు తెలియజేసిన పేరు ఈ రోజు నుంచి యేసేపు. హల్లెలూయా. యేసేపు అయితే ఎలా నీతిగా బ్రతికాడో, ఎలా నీతిగా జీవించాడో, నీతి కొరకై పరుగులు ఎత్తాడో, ఈ రోజు సైదులు అనబడిన నీవు కూడా నీతి కొరకు పరిగెత్తుదుగాక, నా దేవుని కొరకు సాక్షిగా నిలబడుదుగాక. యేసేపును దేవుడు ఎలా దీవించి ఆశీర్వదించాడో నిన్ను కూడా అలా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజు సైదులు గారికి నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఇప్పుడు నీ పేరేంటి? పాత పేరేంటి? సైదులు. ఇప్పుడు ఆ పేరు మార్చబడింది. ఇప్పుడు నీ పేరేంటి? సైదులు కదా అయ్యగారు, మార్చబడిన పేరు యేసేపు. యేసేపు ఎలా నీతిగా ఉన్నాడో, యేసేపు ఎలా దేవుని కొరకు బ్రతికాడో, యేసేపు ఎలా అనేకులను దేవుని వైపు తిప్పాడో,
ఏసేపు ఒక రాజుగా ఎలా నియమించబడ్డాడో నీవు అలా ఆశీర్వదించబడుదు గాక. నా దేవుడు నిన్ను నడిపించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, మీరు కూడా ఇప్పటి వరకు దేవుని నమ్మి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతున్నా మీరు ఇప్పటి వరకు బాప్తిసం తీసుకోకపోతే మీరు తీసుకోండి. చాలా మంది ఏంటంటే నేను ఇంకా కొన్ని మాట్లాడే కొన్ని చేసి, అది తప్పు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. ఈ రోజు చచ్చిపోవచ్చు, రేపు చచ్చిపోవచ్చు, ఎల్లుండి ఎవరికి గ్యారెంటీ లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్మాలి. మేము నమ్మాం అది కాదు, నమ్మగానే కాదు, పాపాలు విడిచిపెట్టి పొరపాట్లు విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. సిద్ధపడండి. ఇకనైనా ఎవరైనా మీరు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. బాప్తిసం తీసుకుంటే మీకు దేవుని కాపుదల ఉంటది, దేవదూతల కాపుదల ఉంటది. అదే కాదు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవడం గొప్ప ఆశీర్వాదకరం. బాప్తిసం తీసుకోవడం ఇది ఒక నీతి కార్యం. హల్లెలూయా. ఈ నీతి కార్యాన్ని ఈరోజు దేవుడు నిర్ణయించి దాన్ని సిద్ధపాటు ఏర్పాటు చేసి ఈ రీతిగా నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుడు ప్రజలారా, వీడియో చూస్తున్న మీరు కూడా ఎవరైనా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. దేవుని కొరకు మీరు చాలా ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవయ్యా అని చెప్తే ఎవరు తీసుకుంటానని చెప్పి 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేశాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అయ్యో నా కుమారుడి పరిస్థితి. దేవుడు చెప్పినప్పుడు, సేవకుల చేత దేవుడు తెలియజేసినప్పుడు, దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైతే దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారో వారి కుటుంబాన్ని దేవుడు పిల్లల తరం ఆశీర్వదిస్తాడు. యేసబ్బు గారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, కృపచేత నింపును గాక. అందరికీ వందనాలు, స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా దేవుని ప్రేమించండి, రక్షణ పొందండి. బాప్తిసం తీసుకునే వాళ్ళు తీసుకొని ఆ దేవుని కొరకు మీరు బ్రతకండి. మనల్ని బట్టి అనేకులు మారాలి. మనం అనేకులు ఎదుట ఈ లోకంలో మనం ఉప్పులాగా ఉండాలట. ఈ లోకంలో మనం దేవుని కొరకు బ్రతకాలి, సాక్షి నిలబడాలి. ఆడ దేవుని నమ్ముకుంది, అదే ఆ దేవుని నమ్ముకుంది, ఎందుకు అన్ని పనికిరాని అన్నట్టు ఉండకూడదు. మనం క్రీస్తు కొరకు బ్రతికిన కొంతకాలమైనా ఆయనకు మహిమ తేవాలి. నిజంగా వాళ్ళు ఎంత నీతివంతులు, ఎంత వాళ్ళు దేని జోలికి వెళ్ళారు, వాళ్ళు దేవుని ప్రేమించారు అని మనల్ని బట్టి అనేకులు దేవుని చెంతకు రావాలి. అలా మనము బ్రతుకుదుము గాక, మీరు కూడా బ్రతుకుదురు గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యగారా, ప్రైజ్ లార్డ్. నువ్వు బాప్తిసం తీసుకోవడం చాలా దేవునికి మహిమ. ఈ రోజు నుంచి నువ్వు దేవుని కుమారుడవు. నువ్వు ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. ఇప్పుడు నీకు పరలోక తండ్రి ఉన్నాడు, శరీరం తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు.